22A 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 ఈ 22A మీదనే మొత్తం రాష్ట్రమంతా చర్చ జరుగుతున్నది. 22A అనేది నిషేధిత జాబితా. 22A అనేది నిషేధిత జాబితా. ఈ నిషేధిత జాబితా పైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూమి అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ నిషేధిత జాబితాలో కనుక భూమి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆపేస్తాడనమాట. సో కాబట్టి ఆ ప్రోబిటెడ్ లిస్ట్లో ఉన్న ఏ సర్వే నెంబర్ అయినా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు గొడవ ఎక్కడ వచ్చిందంటే ఈ ప్రైవేట్ భూములని మొత్తం ఇండ్లు ఉన్న భూములని కూడా ఆ బేసిక్ సర్వే నెంబర్ని తీసుకొని గతంలో 22Aలో గతంలో గవర్నమెంట్ ల్యాండ్లో ఇంకేదన్నా ఉంటే మొత్తం సర్వే నెంబర్ని ఆ 22A నిషేధిత జాబితాలో పెట్టారు. అయితే దీని వెనకాల ఒక పెద్ద డ్రామా నడుస్తున్నది. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, లేదు కాంగ్రెస్ మాట్లాడినా అందరిది డ్రామానే, టోటల్ డ్రామా. ఇది ఒక పెద్ద అసలు 22Aని ఒక పెద్ద భూతం కింద చూపిస్తున్నారు. అసలు యాక్చువల్గా అది పెట్టినటువంటి పర్పస్ చాలా గొప్ప పర్పస్. 22A మొత్తానికే తీసేసారు అనుకోండి, ఇక విచ్చలవిడైపోతుంది, మొత్తం గవర్నమెంట్ ల్యాండే ఉండదు. ఇక అందులో గవర్నమెంట్కి సంబంధించినవి, చెరువులకు సంబంధించినవి, ఎండోమెంట్ ఇట్లా కొన్ని ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉంటాయో ఆ భూములన్నింటినీ దాంట్లో పెడతారు. ఆ జాబితా దానికోసం కేటాయిస్తారు. అది మొత్తానికి తీసేయాలనే డిమాండ్ ఒకటి వస్తున్నది. అది ఇంకా దుర్మార్గం. అది సరే, అది పక్కన పెడితే అసలు ఈ 3 పార్టీలు చేస్తున్నది ఏంది? ఎంత ఘోరం జరిగింది 10 సంవత్సరాల్లో, ఆయన ఇప్పుడు 3 సంవత్సరాల్లో, గత 10 ఏళ్లలో జరిగింది. 22A జాబితాలో ఉన్న భూములని కూడా బయటకు తీసి తెగనమ్ముకున్నారు దుర్మార్గులు. 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమిని బయటకు తీసుడు, అందులో ఉన్న కొంత భూమి ప్రైవేట్ చేసుడు, మళ్ళీ 22Aలో పెట్టుడు, మిగతాదంతా లేదు. సర్వే నెంబర్లే బయటకు లాగి పడేసినారు. ఇట్లా ఏ స్థాయిలో జరిగిందంటే రంగారెడ్డి జిల్లా పరిధిలో చాలా పెద్ద ఎత్తున ఈ 22A మీద మొత్తం పడ్డారు. ఆనాడు ఉన్న నవీన్ మిట్టల్ కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమోయ్ కుమార్ కానీ, వీళ్ళందరూ చేసిన పనులేంది ఇదే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి 22A గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది? ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇప్పుడున్న కలెక్టర్లు ఆర్ కొంతమంది ఆయన లీడర్లు వీరందరూ కుమ్మక్కైపోయి, ఎట్లాగో హైకోర్టు చెప్పింది కదా ఈ జాబితాని సవరించండి అని, దాన్ని ముందు పెట్టి మొత్తం పాత సర్వే నెంబర్లు అదంతా తీసుకొని ఆల్రెడీ ఇండ్లు అయిపోయిన భూములను కూడా 22A కింద పెట్టారు. కారణం ఏంటి? ఎట్లాగో మళ్ళీ మన దగ్గరికే వస్తారు కదా, 10, 20, సగమో ఏదో ఒకటి తృణమో ప్రణమో ఇచ్చే వెళ్తారు కదా. తృణమో ప్రణమో ఎక్కడిది? మొత్తం సగానికి సగం వసూలు చేసేటే కదా. సో మళ్ళీ కలెక్టరేట్ ఆఫీస్కే వస్తారు కదా వాళ్ళంతా. 22A జాబితాలో అది ఉంది, దయచేసి తీయండి అంటే తీయాలంటే మళ్ళీ ఎంతో కొంత తీయాలి. ఇగో ఇది జరుగుతున్నది. అండ్ ఎవడన్నా ఆ భూమి కబ్జా చేయాలని ఇక్కడ ఇప్పుడు లీడర్ల మీద కన్నుబడ్డది అనుకో, 22Aలో పెట్టాలి. రాగానే ఇక నాకు సంబంధం లేదు, ఆయన పెట్టమన్నాడు, ఆయనతో పోయి మాట్లాడుకోరు. మరి ఏం సార్ ఈ 10 ఎకరాలు దీంట్లో పెట్టిరు ఎట్లా సార్ అంటే, 10లో 5, 8, 2 ఉంచుకో, వద్దా అది కూడా వదిలేసేయి. ఇక ఇప్పట్లోని అది జాబితా నుంచి బయటికి రాదు. ఇట్లా బెదిరించి భూములు రాయించుకోవడానికి, బెదిరించి దాంట్లో లంచాలు వసూలు చేసుకోవడానికి ఈ నాయకులు, అధికారులు, ముఖ్యంగా కలెక్టర్లు కొంతమంది కలిసి చేసిన ప్రయత్నం. ఇప్పుడేమంటున్నాడు ముఖ్యమంత్రి? నిన్న ఆంధ్రజ్యోతిలో చూడండి ఎంత కుట్ర వార్త ఇదంటే, వివాదానికి కారకులు ఎవరు? 22Aలో పాత జాబితాలు పెట్టింది ఎవరు? 22Aలో పాత జాబితాలు పెట్టింది ఎవరు? హఠాత్తుగా ప్రజల్లో గగ్గోలుకు కారణం ఏంటి? ప్రభుత్వం, న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా ఆ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చింది ఎవరు? పరిష్కారానికి భారీగా డబ్బులు అడిగింది నిజమేనా? తెర వెనుక వ్యవహారంపై సీఎంఓ విచారణ. నిబంధనలు కలెక్టర్లు పట్టించుకోలేదు, ప్రజల విజ్ఞప్తులను చెత్తబుట్టలో పడేశారు. సీఎంఓకు వివరించిన రెవెన్యూ అధికారులు, కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అధికారులు కలకలం. డ్రామా ఇదంతా పెద్ద బోగస్. రెవెన్యూ శాఖ అధికారుల మీదనట వీళ్ళట సిద్ధమవుతున్నారట. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం అధికారులు చేసి లీడర్లకు సంబంధం లేదని. దొంగలు ఇద్దరు కలిసి చేసిన వ్యవహారమే ఇది, డౌటే లేదు అందులో. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటారండి? రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భూములు మొత్తం రంగారెడ్డి కలెక్టరేట్ కిందకి వస్తాయి కదా. ఇప్పుడు ఇదే రంగారెడ్డి కలెక్టర్ ఇప్పుడు ఆయన చాలా మంచి పేరుందని ఆయన గురించి మాట్లాడుకొని ఆయన తెచ్చిపెట్టి నారాయణ రెడ్డిని, గతంలో అమోయ్ కుమారు వీళ్ళందరూ ఉండే, హరీష్ వీళ్ళందరూ ఉంటుండే. ఇప్పుడు ఆ నారాయణ రెడ్డి ఆఫీస్ ఎక్కడ? ఆయన వచ్చి ఎక్కడ కూర్చోవాలి? కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో కూర్చోవాలి. ఏడ కూర్చుంటుండు ఆయన? ఒక ఆఫీస్ ఏమో ఎన్నో ఉంటుంది, ఇంకొక దగ్గర ఉంటుంది.
ఇప్పుడు వీళ్ళు ఎక్కువ కూర్చునేది ఎక్కడ? ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన బిల్డింగ్లో వీళ్ళు వచ్చి కూర్చుంటారు. అక్కడ ఎవరెవరు కూర్చుంటారు? దాని పక్కనే నవీన్ మిట్టల్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. ఇదే నారాయణ రెడ్డి కూర్చునే దాంట్లోనే ఇప్పుడు ఎనర్జీకి సంబంధించిన ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన ఐఏఎస్ ఎవరైతే హరీష్ ఉన్నారో ఆయన గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిండు. ఆ హరీషు, నారాయణ రెడ్డి, నవీన్ మిట్టలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క వీళ్ళందరూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల మొత్తం ఈ లావాదేవీలన్నీ చేస్తున్నది వాస్తవం కాదా? చెప్పాలి ఇవన్నీ. వీళ్ళట మొత్తం కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుందట. ఏం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు? ఎవరి మీద తీసుకుంటారు? నాకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఒక బాధితుడు వచ్చినాడు మొన్న, ఒక 15 రోజుల కింద. అన్న 22Aలో పెట్టిరు అంటే అప్పటికి ఇంకా వివాదం ఇంకా స్టార్ట్ కాలే. ఏమైంది మరి? వెళ్ళి అడగకపోయినారు కదా, మీది ఓపెన్గానే ఉంది కదా, ఏంటి అంటే 20 లక్షలు అడుగుతున్నారు. అట్లా ఎంతమంది? ఇప్పుడు తక్షణం ఏదైనా బిడ్డ పెండ్లు ఉందనో, లేకపోతే ఏదైనా కొడుకు బిడ్డ చదువు కోసమో, ఇంకేదన్నా అవసరం కోసమో అమ్మాలి అనుకున్న వాళ్ళు ఏమో పోతే 10 లక్షలు పోనీ అని చెప్పి, 20 లక్షలు పోనీ అని చెప్పి ఇచ్చేసి చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇగో అట్లాంటి వాళ్ళు మా దగ్గరికే వస్తారు ఎట్లాగో అని చెప్పి దాంట్లో పెట్టిన విధానమే ఇది. ఇక గవర్నమెంట్లో ఉన్న లీడర్లు ఏమో వాళ్ళకి పెద్ద పెద్దగా ఉంటాయి, ఎకరాలకు ఎకరాలు వ్యవహారం, అంతా చాలా పెద్ద వ్యవహారం అది. వివాదానికి ఇప్పుడు ఇది ఎవరు పెట్టి అధికారులు తప్పు చేసిరనంటే మీ చేతగాంతనమే. ముఖ్యమంత్రి అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ చేతగాంతనమే ఇది. నిన్న నేను భూమి సునీల్ గారి ఇంటర్వ్యూ చేసిన. సో ఆయన కూడా అన్నీ ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషన్ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన చాలా ఓపెన్గా చెప్తున్నాడు. ఇది ఒక వస్తువు కింద మారిపోయింది 22A అనేది. అంటే దీన్ని ఒక వాడుకోవడానికి ఉపయోగించే వస్తువు కింద మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగిందట. గత ఏడాది డిసెంబర్లో జాబితాను రూపొందిస్తే తర్వాత 7 నెలలకు ఇంత వివాదం చెలరేగడానికి కారణం ఏంటని సీఎంఓ అధికారులు ఆరా తీస్తున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులను, వివిధ వర్గాలకు చెందిన వారిని పిలిపించుకొని ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి, సమస్యపైన ఇంత చర్చ జరగడానికి, ఇంతకాలం తర్వాత తెర మీదకు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చని తెలుసుకుంటున్నారు. నిషేధిత జాబితాలో పెట్టేందుకు పాత రెవెన్యూ రికార్డ్స్ పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు ఎవరెవరు చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారనే కోణంలో సీఎంఓ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. 22A జాబితాలు తయారు చేశాక వాటి నుంచి తొలగించేందుకు కమిషన్లు అడిగింది ఎవరనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్లో ఉన్న స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్ అసోసియేషన్ తమ భవనం నిషేధిత జాబితాలో ఉందని రెవెన్యూ అధికారులను ఆశ్రయించింది. ఒక ఉన్నతాధికారి క్షేత్రస్థాయి వాస్తవాలు ఏమాత్రం పట్టించుకోకుండా అసోసియేషన్ రావడం కాదు, బిల్డర్ను రమ్మనండి అని చెప్పారట. ఆ స్టోన్ వ్యాలీ అపార్ట్మెంట్ నిర్మాణం 20 ఏళ్ల క్రితం జరిగింది. ఇప్పుడు 22Aలో ఎలా పెట్టారు అని వారు ఎదురు ప్రశ్నించారట. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ చేసేది మొత్తం డ్రామానే. ఈ గవర్నమెంట్కి అనుకూలంగా, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా, గవర్నమెంట్ మారింది ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా వార్తలు రాయడం వీళ్ళ పని. అధికారులు ఎంత ఆవురావురమంటున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. అంటే ఒక్క అధికారులు మాత్రమే ఆవురావురమంటున్నారా? రాజకీయ నాయకులు ఆవురావురమనట్లేదా? రెవెన్యూ శాఖ మంత్రి ఆవురావురమంటలేడా? చెప్పండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మొన్న చెప్పిన ఫార్మా సిటీ కేసీఆర్ తీసుకొస్తున్న అనగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి చుట్టుపక్కల భూములు కొన్నాడు. స్టిల్ ఈనాటికి కందుకూరు విలేజ్లో పొంగులేటి హర్షారెడ్డి మీద దాదాపు 20 ఎకరాల పైన భూమి ఉన్నది. ఓకే, ఫ్యూచర్ సిటీ వస్తుంది అనేలోపు మళ్ళీ పోయి మళ్ళీ కొన్నారు. వాళ్ళ తమ్ముడి కొడుకు ప్రసాదరావు కొడుకు, ఆయన పేరు లోహిత్ రెడ్డి పేరు మీద 20-25 ఎకరాలు ఉన్నది. ఇక్కడ లోపల ఉన్న ప్రజల భూములు మాత్రం ప్రభుత్వం లాగేసుకున్నది. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చేసి. మీరు మాత్రం ఆ సిటీలు వస్తున్నాయనగా చుట్టుపక్కల మొత్తం భూములు కొంటారు. సేమ్ ఇది తరతరాలుగా వస్తున్నది కదా. హైటెక్ సిటీ భూములు గిరిజనులు అయిపోయినప్పుడు చుట్టుపక్కల మొత్తం లీడర్లు కొనిపడేసారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మొత్తం కొనిపడేసారు. ఇగో ఇప్పుడు సేమ్ ఫ్యూచర్ సిటీ మొత్తం చుట్టుపక్కల మొత్తం వీళ్ళే కొనిపడేసారు. చివరికి ఏ భూములైతే కంపెనీల కోసం తీసుకున్నారో ఆ భూములు కూడా ఎవరికి ఇచ్చారు? మళ్ళీ మీరే పంచుకుంటున్నారు. మొన్న ఇవ్వలేదా? ముఖ్యమంత్రి తమ్ముడికి సంబంధించిన కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు కదా, 5 కోట్లకి ఇచ్చి పడేసారు సింపుల్గా. మళ్ళీ గట్టిగా మాట్లాడితే మీరే తినాలనా, మేము తినొద్దా? ఇదొక లాజిక్ ఏందో అర్థం కావట్లే. కేసీఆర్ కుటుంబమే తినాలనా, రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎదగొద్దా? ఇదేంది అసలు? ఏం లాజిక్ ఇది? కష్టపడితే వచ్చిన సొమ్మ, కష్టపడితే వచ్చిన భూమి, అది ఎవరి భూమి? అది
నగరంలో ఒక పెద్ద బిల్డర్కు సంబంధించిన వివాదాస్పద భూమి 22A జాబితాలో ఉన్నది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో 22A జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ కాగానే మళ్ళీ అదే జాబితాలో పెట్టి భారీగా కమిషన్ తీసుకున్నారట. ఇలా క్రయ విక్రయాల సమయంలో కమిషన్లు అడిగింది ఎవరెవరు అనే వివరాలు సీఎంఓ అధికారులు సేకరిస్తున్నారు. కొంతమంది అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞప్తులను బుట్టదాఖలు చేయడం, కింది స్థాయి అధికారులు సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తిరిగి వారినే దండించడం వంటి చర్యలతో సమస్య తీవ్ర రూపం దాల్చిందని వివిధ వర్గాలు సీఎంఓ అధికారులకు వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా జాబితాలు తయారు చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు సూచనలు, సలహాలు ఇచ్చినా అవి చాలామంది పెడచెవిన పెట్టడం, కొంతమంది ఒత్తిడితో పాత రికార్డులు పరిగణలోకి తీసుకుని ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడం వంటి కారణాలు కూడా సమస్య తీవ్రతకు మూలమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములు, ప్రభుత్వ ఉత్తర్వులున్న భూములు, కోర్టు ఆదేశాలున్న భూములు కూడా 22A జాబితాలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సీఎంఓ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని బదనాం చేసే స్థాయిలో 22A వివాదానికి కారణమైన మూలాలు, నిషేధిత జాబితాలో భూముల పేర్లతో కమిషన్లు డిమాండ్ చేసిన వారి వివరాలు తెలుసుకొని సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎంఓ విచారణ చేయడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదో పెద్ద బోగస్ విచారణ లేదు, పాడు లేదు. వీరందరూ అనుకొని దాన్ని తీసుకొచ్చింది కాదండి. ఇప్పుడు ఒక జిల్లాలో ఉన్న భూములు మాత్రమే నిషేధిత జాబితాలోకి పోయినాయి అని అంటే అదొక అర్థం. దాంట్లో ఎవరో అధికారులు ఇన్వాల్వ్ అయ్యారేమో, ఎవడో ఒకటి చేసిండేమో, లోకల్ ఉన్నాడు అనుకుందాం. మొత్తం రాష్ట్రం అంతా అదే కదా. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిర్ణయం తీసుకునేవాడు ఏదో ఒక అధికారి ఉంటాడా? లేదా అధికారులంతా మూకుమ్మడిగా కలిసి కూర్చొని మాట్లాడతారా? ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వంలో ఉన్న అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న నిర్ణయం తీసుకోవాలి, లేదు ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళని నిర్ణయం తీసుకోవాలి. ఓన్లీ ఇది అధికారులని బదనాం చేస్తా అంటే కుదరదు. వాళ్ళది కూడా పాత్ర ఉండొచ్చు, లేదంటలేను. ఎందుకంటే కొంతమంది తిమింగలాలు అంతకంటే పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగిన దానికి చెప్పండి. రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఏడ కూర్చుంటాడు? రంగారెడ్డి కలెక్టరేట్లో కూర్చోవాలనా, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆఫీసులో కూర్చోవాలనా? ఎనర్జీకి సంబంధించిన సెక్రటరీ వచ్చి ఆయన దగ్గర ఎందుకు కూర్చుంటాడు? నవీన్ మిట్టల్ పక్కనే ఎందుకు ఉంటాడు? బట్టి విక్రమార్కకి నవీన్ మిట్టల్కి అసలే పడదు. దాని తర్వాత ఆయన ఎనర్జీ సెక్రటరీ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిసిపోయింది. మొన్నదాకా పొంగులేటికి బట్టికి పడదని అన్నారు, అంత అయిపోయింది ఆల్రెడీ. ఎవరి లెక్కలు వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు సింపుల్గా. నిన్న సునీల్ గారు ఇంటర్వ్యూ చేసినాను చూడండి, చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూ. మనకంటే ఆంధ్రప్రదేశ్ బెటర్ కదండి, మనకంటే ఆంధ్రప్రదేశ్ బెటర్. దాదాపు 90 దేశాల్లో అమల్లో ఉన్న టైటిల్ డీడ్ అనే ఒక చట్టాన్ని, టైటిల్ డీడ్ అంటే ఒక్కసారి కనుక మన పేరు మీద భూమి రికార్డ్ అయితే ఇక అది పక్కా అనమాట. ఫలానా పేరుంటే ఇక అదే పేరు ఫిక్స్. సో అట్లాంటి టైటిల్ డీడ్ చట్టం చాలా దేశాల్లో ఉన్నది. బీహార్ లాంటి మనకంటే పేద దేశం కదా, బీహార్ ఏముందిరా అని మనం మాట్లాడుకుంటాం కదా. అట్లాంటి రాష్ట్రంలో కూడా నితీష్ కుమార్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్ప చట్టాన్ని తీసుకొచ్చిండు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చిండు. మరి మనకేం పుట్టింది? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది 22A. అతి కొద్ది రోజుల్లో రీసర్వే బాంబు వేలబోతున్నది. అదొక మరొక హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబు లాంటిది. రీసర్వే చేయాల్సిందే, చేసి మొత్తం భూములు చట్టబద్ధం చేయాల్సిందే, కానీ ఆ చేసే విధానం సరిగ్గా లేదు. సో నేను ఈ ఇంటర్వ్యూ చూడండి, ఇంటర్వ్యూలో చాలా అంశాల మీద క్లారిటీ వస్తుంది. నమస్తే. పోవటం వల్ల ఒక పక్కన నిజమైన భూయజమాలకు ఇబ్బంది అవుతుండగా, మరో పక్కన ప్రభుత్వ ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ సర్ప్లస్, భూదాన్, ఎండోన్మెంట్, వక్ఫ్, ఫారెస్ట్, ఏ భూములనైతే అమ్మకాలు చేయడానికి వీలు లేదని చట్టం చెప్తుందో అలాంటి భూములు కూడా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. సబ్ రిజిస్టర్ ఏమంటాడు, నాకు ఎట్లా తెలుస్తుంది పలానా భూమి అని. రెండోది, నాకు ఒక డాక్యుమెంట్ ని తిరస్కరించే అధికారం లేదు. నాకు స్టాంప్ డ్యూటీ తక్కువ కడితేనో, రిజిస్ట్రేషన్ ఫీ తక్కువ కడితే అప్పుడు నేను ఆపుతా డాక్యుమెంట్, అంతే తప్ప నీదా కాదా నేనెందుకు చూస్తా అంటాడు. ఈ లోపం ఉండటం వల్ల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1000 ఎకరాల ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. దీన్ని ఆపటం కోసం ఏం చేయాలనే మొదటి ప్రయత్నం 1999లో జరిగింది. అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాన్ని దాంట్లో భాగంగానే వచ్చిందే ఈ నిషేధిత జాబితా. భూములు ఉంటాయి, 30 నెంబర్లో కూడా 10 ఎకరాలకు మించి ఉండదు. తెలంగాణలో 1000 ఎకరాలు, 6000 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లు ఉన్నాయి. అసలు నెంబర్ లేని భూములు ఉన్నాయి. బిల్లా దాఖలా, గట్ నెంబర్ భూములు అంటే నెంబరే లేదు దానికి.
మరి ఈ భూమిలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కొంత సీలింగ్ ఉంది, కొంత పట్టా ఉంది. సబ్ డివిజన్ జరగలేదు, సప్లిమెంటరీ సేత్ వారు ఇష్యూ కాలేదు. ప్రొవిటర్లో పెట్టేప్పుడు ఏం చేస్తారు, మొత్తం నెంబర్ తీసుకెళ్లి ప్రొవిటర్ లిస్ట్ లో పెట్టారు. ఇవి కాకుండా ఇంకొక ఇబ్బంది ఏముందంటే, ఈ లిస్టులు తయారు చేస్తున్నప్పుడు దాని బేస్ డాక్యుమెంట్ సరిగా వెరిఫై చేయాలి. ఉదాహరణకి 1,00,000 ఎకరాల భూదాన ల్యాండ్ ఉంది ఇదే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ 1,00,000 ఎకరాల మీ దగ్గర భూదాన పత్రాలు ఉన్నాయా? దాని మీద మీకు గెజెట్ నోటిఫికేషన్స్ ఉన్నాయా? రెండోది, దాదాపుగా 83,000 ఎకరాల ఎండోన్మెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. 83,000 ఎకరాలకి మీ బేస్ డాక్యుమెంట్ ఉందా? ఇందులో లేకుండా కూడా లిస్ట్ లో వచ్చినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కారణాలు కావచ్చు, టెక్నికల్ మిస్టేక్స్ 10 చోట్లకి వెళ్ళి లిస్టులు తీసుకున్నారు, కలిపి ఒక లిస్టు తయారైంది. క్లరికల్ కంప్యూటర్ చేసిన మిస్టేక్స్ ఉంటాయా దానివల్ల? ఇవన్నీ కాకుండా కావాలని పెట్టిన కూడా ఉంటాయి. ఇప్పుడు ఏ డేటా ప్రకారము ఈ భూములన్నింటిని 22A చేర్చారు? ఒకటి డేటా ప్రకారం ఒక్కొక్కటి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది, అనుకూలంగా లేని అనుకుంటూ డివైడ్ చేసుకుంటూ పెట్టేసినట్టేనా? రూల్ ప్రకారం అయితే మీరు ఏ సర్వే నెంబర్ పెట్టినా దానికి సంబంధించిన బేస్ డాక్యుమెంట్ అక్కడ ఉండాలి. అంటే దానికి రీజన్ ఉంటుంది కదా? ఉంటుంది, అదే అంటున్నాను. 22A ఎందుకు పెట్టాము పెట్టాలి, చెప్పాలి కదా. చెప్పాడు ఉత్తర రీజన్ చెప్పుడు కాదు. పక్కన అసైన్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, బుధా ల్యాండ్ రాష్ట్రం కాదు. దాని పక్కన దానికి సంబంధించిన కాగితం కూడా PDF అటాచ్మెంట్ పెట్టాలా. మీకు ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు, కేటగిరీ ఉంటది. కానీ దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? అసైన్మెంట్ ల్యాండ్ అయితే అసైన్మెంట్ రిజిస్టర్ లో ఉంటేనే ఇక్కడ పెట్టాలి. భూదాన్ ల్యాండ్ అంటే దానపత్రం ఉంటేనే పెట్టాలి. సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ గెజెట్ నోటిఫికేషన్ ఉంటేనే తెచ్చి పెట్టాలి. ఎండోన్మెంట్ అంటే ఎండోన్మెంట్ గెజెట్ లో ఉండాలి. వక్ఫ్ ల్యాండ్ అంటే వక్ఫ్ గెజెట్ లో ఉండాలి. కోర్టు తీర్పు అంటే కోర్టు తీర్పు కాపీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి మాత్రమే ఇక్కడికి రావాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ఆధారాలు లేనియే బోలెడు ఇందులోకి వచ్చినాయి. అందుకే మాటికి హైకోర్టు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లిస్టు పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. ఏ కేటగిరీలు పెడుతున్నారో ఆ పేరు రాయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ని కూడా మీరు అక్కడ అందుబాటులో పెట్టాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏవి లేవు. దానివల్ల ఏమవుతుంది, ఎవరైతే అధికారి పెడుతున్నారో అది డిస్క్రిప్షన్. రెండోది, ఒకరి బాధ్యత లేదు. ఇప్పుడు అసైన్ ల్యాండ్ ఉంది, లిస్ట్ తహసీల్దార్ తయారు చేస్తాడు, RDO ద్వారా కలెక్టర్లకు వస్తుంది, వీళ్ళు IGRS ద్వారా రిజిస్టర్లకు పంపుతారు. భూదాన్ ల్యాండ్ భూదాన బోర్డు నిర్వహించాలి. ఇప్పుడు బోర్డు లేదు, స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు. ఈ స్పెషల్ ఆఫీసర్ లిస్టులు పంపుతారు, కలెక్టర్ తీసుకెళ్లి లిస్టులో పెడతారు. ఇవన్నీ కాదు. ఇప్పుడు మనము అన్ని రకాల భూమి రికార్డులు ఒక చోటుకి తేవాలనే ఆన్లైన్ రికార్డ్ విధానం అన్ని రాష్ట్రాల్లో మొదలైంది. అంతకుముందు వెబ్లాండ్ కావచ్చు, తర్వాత మా భూమి కావచ్చు, మొన్న ధరణి కావచ్చు, ఇవాళ భూభారతి కావచ్చు. మరి అన్ని డిపార్ట్మెంట్లకి అదే బేస్ రికార్డ్ అయినప్పుడు 22A కూడా ఇదే బేస్ రికార్డు కావాలిగా. కానీ ఈ రోజు మీరు తెలంగాణలో చూడండి, ఆ భూభారతిలోనూ అప్పుడు ధరణిలో పట్టా భూమి అని ఉంటది, 22A అసైన్ ల్యాండ్ అని వస్తుంది. మరి ఇక్కడ అసైన్ ల్యాండ్ ఎందుకైంది? అక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? ఈ క్వశ్చన్స్ ఏవి దానికి ఆన్సర్ ఉండదు. విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో ఈ బలహీన వర్గాల చేతిలో ఉన్న భూమి ఇక ఉండకూడదు. సింపుల్గా ఈ 22A ఎందుకు వచ్చింది? మీ దగ్గర ఉన్న ఆ ఎకరం భూమి కూడా ఎట్లా గుంజుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వచ్చింది. ఇందులో అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పై లేయర్ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ మొత్తం వ్యవహారం చేసింది. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. సో ఉన్న ఆకాస్త భూమిని కూడా మన చేతిలో ఉండకుండా చేసే ప్రయత్నం. రేపు జరగబోయే రీసర్వే కూడా అందులో భాగమే. సర్వే జరగాలి, కానీ చేసే పద్ధతి, జరిగే విధానం ఇది కాదు. ల్యాండ్ సర్వేయర్స్ని తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు? వాళ్ళ విధులేంది? దాన్ని ఏమైనా ఫుల్ఫిల్ చేసిరా? నిన్న వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళని మొత్తం తీసుకుపోయి అరెస్ట్ చేస్తుంది. భూభారతి ఇంకా చాలా అంశాలు ఈ ఇంటర్వ్యూ మీరు చూడండి, మొత్తం మీకు క్లారిటీ వస్తుంది తెలంగాణలో భూముల వ్యవహారం ఎట్లుంది అన్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాన్నారు, భూభారతి తీసుకొచ్చినా అన్నారు. భూభారతి చట్టం తయారైంది. ఆ చట్టం తయారీలో ఈ భూమి సునీల్ కుమార్ గారు ఒకరు. చట్టం తయారైంది, అదే అడిగిన, చట్టం మీరు తయారు చేశారు, మరి సమస్యలన్నీ అట్లే ఉన్నాయి కదా అని అంటే, రూల్స్ ఎప్పుడైతే ఫ్రేమ్ చేయాలో, చట్టం తయారైంది, దానికి రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ ఫ్రేమ్ చేసే సమయానికి ఆయన పక్కన పెట్టేసారు. ఎవరిని? సునీల్ కుమార్ గారు. ఇప్పుడు నేను చూపించిన భూమి సునీల్ గారిని ఆయన పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి వీళ్ళు అధికారులు వీళ్ళందరూ ఈ నాయకులందరూ కలిసి రూల్స్ ఫ్రేమ్ చేసారు. దాని తర్వాత దానికి సాఫ్ట్వేర్ ఉండాలి కదా. ఆ సాఫ్ట్వేర్ ఏంది? మళ్ళీ సేమ్ ధరణి సంబంధించిన సాఫ్ట్వేర్ మళ్ళీ వాడారు. ఇప్పుడు ఒక చేంజ్ కావాలా. ఒక రైతు ఎవరో ఒకరు వచ్చి అప్లై చేసుకున్నారు, చట్టంలో ఉంది, ఓకే, రూల్స్లో కూడా ఉంది, కానీ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయదు. చట్టంలో ఉంటుంది, రూల్స్ యాక్సెప్ట్ చేయవు. ఇట్లా అంత గందరగోళమే. ఇప్పుడు పోయిన ధరణికి భూభారతికి అందుకే పెద్ద తేడా ఏం లేదు. చట్టం చాలా బాగా తయారు చేశారు. చట్టం తయారు చేసేంత వరకు ఉన్నది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అప్పటిదాకా సైలెంట్గా బాగానే పనిచేసిన వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. మరి ఈ భూములన్నీ మనకి కాకుండా పోతున్నాయని మరి ఎవరన్నా చెప్పిర్రా? ఇంకేమన్నా జరిగిందా? ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో పడ్డాడో తెలియదు, కానీ రూల్స్ ఫ్రేమింగ్కి వచ్చేసరికి ఖతం చేసి పడేసారు. మళ్ళీ దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? అంటే ఎప్పుడు కూడా ఈ భూములకు సంబంధించిన వ్యవహారం ఇట్లనే ఉండాలి. ఇట్లనే ఉంటే
అందులో లూప్ హోల్స్, అందులో అన్ని చూసుకొని భూములు కొట్టేయాలి. ఎంత దారుణం ఇది. ఎందుకంటే ఈ భూముల మీద ఎందుకు పడ్డారంటే తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని భూ అసెట్ తెలంగాణకి సొంతం. ఈ దుర్మార్గులు తెలంగాణ వచ్చిన తర్వాత దేని మీద పడ్డారంటే ఈ భూముల మీద పడ్డారు. అందుకే ప్రజలు ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ అడుగుతారు. సొల్యూషన్ ఏంటి? తెలంగాణ సోయిన్ నోడిని ఎవడన్నా మనం తెచ్చుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా మనం చేసుకుంటే అప్పుడేమన్నా సాధ్యమవుతుంది. ఈ దొంగ పార్టీలకు మళ్ళీ మనం ఓట్లేస్తే మన బతుకులు గిట్లనే ఉంటే ఇంకా భయంకరంగా తయారైతే. ఎవరికన్నా కన్సర్న్ ఉందా? కనీసం ఎవరికన్నా కన్సర్న్ ఉందా? ఇప్పుడు మీరు దీని వెనకాల కుట్ర ఉంది, అధికారులు ఉన్నారు అంటున్నారు కదా. చలో మరి ఎంతమంది అధికారులను అరెస్ట్ చేసి లోపలేస్తారో చూద్దాం. ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క కలెక్టర్ 100 కోట్లు సంపాదిస్తుండే వాళ్ళ. ఒక్కరి మీద నన్న నిఘా ఉన్నదా? ఇగో ఈయన అంటుండు, తప్పు ఒప్పుకున్నాం, సరిదిద్దుతున్నాం, 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు చేశాం, 15 రోజుల్లో దరఖాస్తులన్నీ పరిశీలిస్తాం, నిజమైన ప్రైవేట్ ఆస్తులన్నీ క్లియర్ చేస్తాం, ధరణి తప్పులకు హరీష్ బాధ్యత వహించారా, ఏలేటి ఆరోపణలకు ఆధారాలు చూపాలి, 2 కంపెనీల మధ్య లావాదేవీలపైన రాజకీయమా? మంత్రి పొంగులేటి. ఇప్పుడు ధరణిలో ఉన్న తప్పులకి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బాధ్యత వహించలేదు అని వాళ్ళు దొంగలు. వాళ్ళు లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టిరు. అధికారం ఎవరికి ఇచ్చిరు? అందుచేత అధికారం ఎవరికి ఇచ్చిరు? మార్పు ఎవరి కోసం? ప్రజలు దేనికి మార్పు తీసుకొచ్చినారు? మీరు చేస్తారనే కదా. మరి ఆయన బాధ్యత వహించలేదని నువ్వు కూడా బాధ్యత వహించలేవా? ఈయనంటుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 22A సమస్య వెనుక కుట్ర ఉన్నది, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేయించి ఉండొచ్చు, అధికారులు చేశారా, వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్నది విచారణలో తేలుస్తాం, అధికారులు తప్పు చేస్తే దొరకక తప్పదు, కమిషన్లు ఎవరికి వెళ్తున్నాయో బయటకు వస్తుంది, ఇది ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే యత్నం. వెంకటరెడ్డి ఇప్పుడు ఇట్లాంటి డొంక తిరుగుడు మాటలు మాట్లాడొద్దు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఇప్పుడు రావాలి రాజగోపాల్ రెడ్డి గారు ఈ అంశం మీద మాట్లాడడానికి. మరి బయటికి ఇంత పెద్ద సమస్య కదా, ఏం జరుగుతున్నది కాంగ్రెస్లో, వచ్చి మాట్లాడండి బయటకు వచ్చి. ప్రైవేట్ భూమి అయితే 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేస్తాం, స్లాట్ బుక్ చేసుకున్న వారందరికీ న్యాయం చేస్తాం, రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు లేకుండా చేయండి, తప్పులు లేని 22A జాబితా సిద్ధం చేయండి, ప్రజల ఆస్తుల హక్కులకు మాది బాధ్యత, ప్రైవేటుదైతే అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇగో హరీష్ రావు, ప్రజల భూములను చెరబట్టేందుకే 22A, నైతిక బాధ్యతగా రెవెన్యూ మంత్రి తప్పుకోవాలి, బీఆర్ఎస్ జనతా గ్యారేజీ ప్రజల కోసం తెరిచే ఉన్నది, వామ్మో ఇంక యువతరం గ్యారేజ్ వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే మొత్తం మీ బాధ్యతలు ఇక్కడ వస్తారు. మీరు భూముల గురించి మీకు మాట్లాడే నైతిక అర్హత లేదు నాయన. కుసోరి మీ మామ, మీ బామ్మాడిది, నువ్వు, మీ కవిత అందరు కూర్చొని ఎక్కడెక్కడ భూములు ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు డాక్యుమెంట్లను ముందలేసుకోండి. 25 lakh acres గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరమైంది. ఎట్లా అయింది? ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, వక్ఫ్ ల్యాండ్ ఉంది, ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. వీటి సంగతి చెప్పండి కదా. రేవంత్ రెడ్డితో కుమ్మక్కై, బీజేపీతో కుమ్మక్కై 3 పార్టీలు కలిసి తెలంగాణలో ఉన్న ఈ ల్యాండ్ బ్యాంకును మొత్తం లేపవతల పడేస్తున్నారు. బీజేపీ కూడా మీరు చూడండి. ఇప్పుడు మేము నాదర్గుల్ భూముల విషయంలో దాదాపు నేను 2 to 3 times వెళ్ళిన అక్కడికి. వాళ్ళు వంట వార్పులు చేసిరు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ని ముట్టడించారు. అందులో చెరువు ఉన్నది, అందులో పెద్ద నాగమయ గుట్ట ఉన్నది, జాతర జరుగుతుంది. మొత్తం ఆ ఓవైసీకి సంబంధించిన కోహినూరు ప్రాజెక్టు వాడు ఫెన్సింగ్ వేసిండు. అది మహేశ్వరం నియోజకవర్గం. మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది కదా. మరి అదే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న లీడర్లు కానీ, స్టేట్ లీడర్లు కానీ ఎందుకు ఆ నాదర్గుల్ భూముల మీద మాట్లాడారు? మీకు ఓవైసీ అంటే కోపమే కదా. మాట్లాడరు, ఎందుకంటే ఆడ వాటాలు పంచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాటాలు పంచుకున్నారు, మాట్లాడరు. ఎంత దుర్మార్గం ఇది. పొద్దున్న లేస్తే మళ్ళీ ధర్మం వాడు వీడు అని మాట్లాడతారు. మరి ఓవైసీ అక్కడెందుకు మీకు మిత్రుడైపోయిండు? ఆ నాదర్గుల్ భూముల విషయానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడే మిగతా పార్టీలు? సేమ్ ఇక్కడ తిరుమలగిరిలో మేము 8 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నిరూపించినాం. పొద్దుగాల ఈటల రాజేందర్ వస్తే హెచ్చు టెంట్ వేస్తాడు. ఏది ఇంతవరకు రాలే ఆడికి? ఆయన నియోజకవర్గమే. బీఆర్ఎస్ ఆయన ఎవరు? ఇది నా నియోజకవర్గం, ఎట్లా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎవరైనా కుక్కట్పల్లి ఎమ్మెల్యే ఆయన మాట్లాడిండు. మళ్ళీ సప్పుడు లేదు. ఐడిపిఎల్ భూముల విషయం 400 ఎకరాల విషయం ఏమైంది?
ఏమైంది? మేము ప్రతిదీ ఎవ్రీడే మాట్లాడుతున్నాం. మేము ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమైంది నువ్వు మాట్లాడతలేవని మమ్మల్ని అంటారు. ఇంత కష్టపడుతుంటే, ఇంత చేస్తుంటే. అది మాకు తెలుసు మా పెయిన్ ఏంది, మేము ఏం చేస్తున్నాం అన్నది. ఇంతమంది లీడర్లు ఒక్క పార్టీ వాడన్నా మాట్లాడుతున్నారు, ఒక్కరన్నా అడుగుతున్నారా ఏమైంది మీరు ఈ భూముల విషయంలో ఏం చేస్తున్నారని? అర్థం చేసుకోండి ప్రజలు కూడా. మొత్తం 3 పార్టీలు కలిసి తెలంగాణని నాకి అవతల పడేస్తున్నాయి, సర్వనాశనం చేస్తున్నారు ఈ దుర్మార్గులంతా కలిసి. రాష్ట్రంలో రేవంత్ రాక్షస రాజ్యం, ముఖ్యమంత్రి కుటుంబ భూదోపిడీ నడుస్తోంది. 22A ద్వారా భూదోపిడీకి రాచమార్గం. మేము అధికారంలోకి రాగానే పేదల కోసం భూలక్ష్మి పథకం పెడతాం. భూలక్ష్మి పథకం పెట్టి ఫస్ట్ ఆమె ఫామ్ హౌస్ నుంచే ఎకరా భూమి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎవరికి ఏం మాట్లాడతామండి మీ గురించి? ఎవరి గురించి మాట్లాడాలా? ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు ఇన్ని ఆస్తులు, ఇన్ని వేల కోట్ల ఆస్తులు, ఇన్ని వందల ఎకరాల భూములు? ఇటు వెస్ట్ సైడ్ ఎక్కడికి పో ఇదేమంది బిల్డింగ్ అంటే కేటీఆర్ ఉన్నాడు, ఇలా ఆయన ఉన్నాడు, ఇల్లు ఏమున్నది. ఇప్పుడేమో తిరుపతి రెడ్డి పేరు. అంటే కేటీఆర్ ఉన్నాడు, ఇలా ఆయన ఉన్నాడు, ఇల్లు ఏమున్నది. ఇప్పుడేమో తిరుపతి రెడ్డి పేరు. తెలంగాణ భూముల మీద ఎవడు పడ్డా మరో ఉద్యమం తప్పదు. రఘు అన్న గారు, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి 2026 ఫిబ్రవరి 1న భూ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. మీరేమో అఖిలేష్ యాదవ్ తీసుకొచ్చారంటున్నారు. నేను అంటున్నా గతంలో కూడా ఆయన ఈ కబ్జాలకు సంబంధించిన ఈ దీంట్లో గతంలో ఆయన తీసుకొచ్చిన దాని గురించి చెప్తున్నా. నేను అదే అంటున్నా, వేరే ఏ రాష్ట్రంలో ఇంత భయంకరమైన సమస్య లేదు, మన దగ్గరే ఉన్నది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు రీసర్వే చేసి 2014 నుంచి స్టార్ట్ చేసిరు. వాళ్ళు పగడ్బందీగా చేసుకుంటున్నారు అక్కడ. వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకున్నంత వరకు ఈ తతంగం ఇట్లాగే ఉంటుంది. ప్రజలు చైతన్యమై ప్రశ్నించాలి. చేతగానితనం కాదు, వీళ్ళకి ఉన్న లొసుగులే కారణం. పంచుకోవడమే, ప్రజలకేమీ మిగలదు. ప్రజల్ని కూడా అమ్మేస్తారు. ఆల్రెడీ అమ్మేస్తున్నట్టే కదా. ఇప్పుడు నీ భూమి అమ్ముతున్నారంటే నిన్ను అమ్మినట్టు కాదా? నీ భూమి అమ్ముతున్నారంటే నిన్ను అమ్మినట్టే కదా. అవినీతి రాజకీయాల్లో మార్పు రావాలంటే జెన్జీ ఒక రాజకీయ పార్టీ పెట్టి మార్పు తెచ్చి రాజకీయాల్లోకి రావాలి. అసలు మీరు చూడండి, ఇంత పెద్ద భూ వ్యవహారం నడుస్తుంటే ఒక్కరన్నా ఈ భూములకు సంబంధించిన వ్యవహారం ఏంటి అని ఒక జేఏసీ లాంటిది ఫామ్ అయ్యి కేవలం భూముల కోసం కొట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? చూడండి, ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు.